హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనకి ఇంటర్మీడియట్ ఏపీలో రిజల్ట్స్ వదులుతున్నారు. ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి వాట్సాప్లో అన్నారుగా. మనం ఈరోజు ఆ వీడియో వాట్సాప్లోకి ఇవ్వండి. ఏపీ గవర్నమెంట్ అనేది ఒక నంబర్ మనం చెక్ చేసుకోవాలి. నంబర్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మనం దాంట్లోకి వెళ్ళి సింపుల్గా హాయ్ పెడితే వాళ్ళు 2 మినిట్స్కో 3 మినిట్స్కో ఒక లింక్ పెడతారు. మనకి ఇప్పుడు ఆ లింక్ వచ్చేసింది. ముందే నేను లింక్స్ చెక్ చేసుకున్నాను, అదిగో మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఆ లింక్ని మనం కింద అక్కడ టైప్ చేస్తే మనకు ఒక లింక్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్లో మనకి తెలుగులో దయచేసి ఒక సేవను ఎంచుకోండి దాని మీద టైప్ చేసాము. కిందకి వెళ్తే విద్యాసేవ మీన్స్ ఎడ్యుకేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. విద్యాసేవ తెలుగులో దాన్ని టైప్ చేస్తే మనకి ఇలా వస్తుంది. కింద హాల్ టికెట్ అనే దాని మీద ఒక క్లిక్ చేసుకోండి. అప్పుడు మీకు కింద ఇంకా స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ప్రవేశ సంఖ్య మీన్స్ హాల్ టికెట్ నెంబర్, దాన్ని మీరు మీ హాల్ టికెట్ నెంబర్ కొట్టుకోండి. నేనైతే నా హాల్ టికెట్ నెంబర్ చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నా హాల్ టికెట్ నెంబర్ కొట్టాను. దాని తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది తిప్పుకోవడం కన్నా పైన యారో మార్క్ ఉంది, దాన్ని నొక్కొని ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. నాది 2007 సెలెక్ట్ చేశాను. దాని తర్వాత నవంబర్ 11 సెలెక్ట్ చేశాను. ఓకే కొట్టాను. ఇప్పుడు కింద ఓకే కొట్టండి. అది ఇప్పుడు మీరు గవర్నమెంట్కి పంపించేసినట్టే. ఎప్పుడైతే మనకి హాల్ టికెట్స్ రిజల్ట్స్ అన్నీ వదులుతారో అప్పుడు మనకి ఒక సర్వర్ ప్రాబ్లం వల్ల లేట్గా రావచ్చు, కానీ కింద ఇంకొక వాళ్ళే పీడిఎఫ్ పంపిస్తారు. ఆ పీడిఎఫ్లో మనకి మన ఆన్సర్ అంటే ఎన్ని వచ్చినాయి అవన్నీ ఆ పీడిఎఫ్లో ఉంటాయి. మీరు దాంట్లోకి వెళ్ళి మామూలుగా చెక్ చేసుకోవచ్చు అండ్ అందరికీ షేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.